ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు హయాంలో 72% పూర్తి చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, రైతుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధ వర్ణాతీతం అని, రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని, అందరి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. మరి గోదావరి లాంచీలోంచి పడవలోంచి మేము గట్టు మీదకి వెళ్తుంటే ఆ గోదావరిలో జారిపడ్డాం. ఉండి రామరాజు కావచ్చు, నేను కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పిఎస్ కపర్తి కావచ్చు, మరి సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, దగ్గర 20-30 మంది మీడియా మిత్రులతో సహా గోదావరిలో పడి మళ్ళీ మేము అందరం కూడా బతికి పట్టకట్టడం జరిగింది. ఏదైనప్పటికి కూడా ఈరోజు చాలా అదృష్టం, అందరినీ కూడా కలిసే అవకాశం అదృష్టం వచ్చింది. ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి చెప్పేది ఏంటంటే, నిర్వాసితులకి ఏదైతే జగన్ రెడ్డి పాదయాత్రలో 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఏం చేశాడు? ఆ మాట ఏమైపోయింది? 10 లక్షలు ఇస్తా అన్నాడు, మాట మార్చాడు. ఆ 10 లక్షలు ఎంతమందికి వేసాం? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ 5 లక్షలు ఇస్తానన్నాం, ఎంతమందికి ఇచ్చాం? 5 లక్షలు ఎంతమందికి ఇచ్చావు? 10 లక్షలు ఎంతమందికి ఇచ్చావు? అసలు నిర్వాసితులుగా ఏం చేసాం? సమాధానం చెప్పే పరిస్థితి లేదు. డ్యామ్ పనులే 5% అవ్వలేనాడు నువ్వు నిర్వాసితులకి ఎక్కడా కూడా సాయం చేయలేదు. నిర్వాసితుల కష్టాలు కూడా చెప్పారు. అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఈ 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవ్వడానికి కూడా నీకు చేతులు రాలేదు. వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు కూడా, పక్క రాష్ట్రం ఇచ్చిన డబ్బులు కూడా నిర్వాసితులు ఇక్కడ నువ్వు సాయం చేయలేకపోయావు. 13 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు. కాబట్టి వాళ్ళ ఒక పెద్ద మనసుతో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి నిధిలో కన్నా మరి ఆ రోజు సంపూర్ణ మద్దతుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో ముందు రావటం, ఆ రోజు బాలకృష్ణ గారు, లోకేష్ బాబు కూడా అందరూ కూడా కలిసి మరి ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఉమ్మడి లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని అందరూ కూడా కలిసి ఈరోజు మరి ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలోకి వచ్చాం. నిన్నే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగిన రోడ్ షోలో లక్షలాది మంది ప్రజలు తరలిరాటం కూడా మనం చూసాం. కాబట్టి నేను పోలవరం ప్రాంత రైతాంగాన్ని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సపోర్ట్ పోలవరం చింతలపూడి పూర్తయితే సస్యశ్యామలం అవుతుంది. పోలవరం పూర్తయితే మెడ్రాస్ సిటీకి కూడా నీరు ఇవ్వచ్చు, ఇటు శ్రీకాకుళం వరకు, ఇటు రాయలసీమ వరకు. దీని గురించైనా మనందరం కూడా మీ యొక్క విలేకరుల సపోర్ట్ పెట్టి మనం కూడా ఈ ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రం అంతా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. ఇది విద్యాక దేవినేని గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కమిటీలో ఆయన కూడా ఉండి ఇదంతా పూర్తి చేయడం